పప్పులో కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, విటమిన్ B6 వంటి అవసరమైన పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో అనేక విధాలుగా పనిచేస్తాయి. ఎముకలకు, కండరాలకు బలాన్నిస్తాయి. దాంతోపాటు నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. పెసరపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు మంచి మద్దతు ఇస్తుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడడానికి ఇది సహాయపడుతుంది. దీన్ని తినడం అలవాటుగా మార్చుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు సహజంగా తగ్గుముఖం పడతాయి. మలబద్ధకం సమస్యతో చాలా మంది ఇబ్బంది పడతారు. పెద్దలకే కాదు, పిల్లల్లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి సమస్యలకు పెసరపప్పు మంచి సహాయకారి. క్రమం తప్పకుండా తింటే మలబద్ధకం తగ్గి శరీరం హైడ్రేటెడ్గా, శుభ్రంగా ఉంటుంది. రక్తహీనత సమస్యలున్న వారికి కూడా పెసరపప్పు మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. అలసట, బలహీనత వంటి ఉండేవారికి ఇది తినమని సూచిస్తున్నారు. పెసరపప్పులో ఉన్న మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలుండే ఆరోగ్యానికి మంచివి. ఇవి రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తాయి. దాంతో రక్త ప్రసరణ సరిగా జరిగి హైపర్ టెన్షన్ సమస్యలు దూరం అవుతాయి. ఈ పప్పు తినడం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. రోజువారీ పనుల్లో చురుగ్గా ఉండాలంటే శక్తి అవసరం. పెసరపప్పు తీసుకుంటే శక్తి స్థాయిలో మెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాయామం చేసే వారి కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెసరపప్పును ఉప్మా, కిచిడి, పెసరట్టు, పచ్చడి, దోశ వంటి వంటకాల్లో వాడచ్చు. ఇలా వాడడం వలన ఆహారంలో రుచితో పాటు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అన్ని పప్పుల్లో పెసరపప్పుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మాంసాహారం తీసుకొని వారు, ఎక్కువగా ఆరోగ్యాన్ని పట్టించుకునేవారు తమ ఆహారంలో పెసరపప్పును తప్పనిసరిగా తీసుకోవాలి. దీన్ని తీసుకోవడం ద్వారా శక్తి, ఆరోగ్యం రెండూ సులభంగా పొందవచ్చు.